ఇవాల్టి రోజు ఈ జ్ఞానోపాసనకి జిజ్ఞాసువులందరికీ, ముముక్షువులందరికీ, నా ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులందరికీ, నా సహదేవులందరికీ శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ believe me and please learn this beautiful knowledge with utmost priority. సాధకులందరికీ వినయపూర్వకంగా వేడుకుంటున్నాను, దయచేసి టైం పాస్ కోసం మాత్రం ఈ జ్ఞానాన్ని వినొద్దు సుమా. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుముఖత శ్రవణం చేసి ఆధ్యాత్మికతలో సర్వోత్కృష్టమైన స్థానానికి ఉద్ధరించుకోవడం సుసాధ్యమేనని అనేక మంది మహనీయులు ఉపదేశించారు సమా. మళ్ళీ చెప్తున్నా, కేవలం గురుముఖత ఆధ్యాత్మిక జ్ఞానం విన్నంత మాత్రాన, అర్థం చేసుకున్నంత మాత్రాన, ఆ జ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకున్నంత మాత్రాన ఆధ్యాత్మికతలో సర్వోత్కృష్టమైన స్థానానికి ఉద్ధరించుకోవటం సుసాధ్యమేనని అనేక మంది మహనీయులు అనేక సందర్భాల్లో మానవ సంతతికి ఉపదేశించారు. నేను చెప్తున్న ఈ అంశానికి పరమ ప్రమాణాన్ని మీ ముందు ఉంచుతున్నాను. భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగం 25వ శ్లోకం ఒక్కసారి సాధకులు శ్రద్ధగా అధ్యయనం చేయండి. సాధకులు చాలా శ్రద్ధగా ఈ జ్ఞానాన్ని ఉపాసన చేయమని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈ శ్రవణపరాయణులు సైతం ఆధ్యాత్మికతలో సర్వోత్కృష్టమైన స్థానాన్ని, అంటే అమరత్వాన్ని లేదా అజరామరాన్ని సైతం ప్రాప్తించుకోవచ్చని శ్రీకృష్ణుడు ఉపదేశించారు. అంతేకాదు సుమా, మీరే దైవం అన్న అంశాన్ని ఇంకా అనుమానిస్తున్నారా? దైవం మీకు అన్యంగా బాహ్యంలో ఏ సముద్ర గర్భాన్న ఉన్నాడని ఇంకా అనుకుంటున్నారా? లేదు, లేదు. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే. ఆ దివ్యత్వం అంతా మీ అంతరంగంలోనే అంతర్గర్భితంగానే నిండి నిబిడీకృతమై ఉన్నది. ఆ దివ్యత్వం అంతా మీ అంతరంగంలోనే అలరారుతున్నదని చెప్పడానికి పరమ ప్రమాణం మళ్ళీ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగం 22వ శ్లోకం ఒక్కసారి సాధకులు శ్రద్ధగా అధ్యయనం చేయండి. అందులో ఏముందో తెలుసా? ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే అని ఉపదేశించబడినది. మరొకసారి చెప్తున్నాను, ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే అని శ్రీకృష్ణుడు ఉపదేశించారు. దయచేసి సనాతన సాంప్రదాయాన్ని చులకన చేయకండి. నేను దైవం కాదు అంటే సనాతన సాంప్రదాయం సుగంధాలని మీరు ఆఘ్రాణించట్లేదు. అనేక వేల సంవత్సరాల నుండి అనేక మంది ఋషిపొంగవులు తమ జన్మల్ని, జీవితాల్ని పణంగా పెట్టి మహా అద్భుతమైన మహాసత్యాన్ని ఉపదేశిస్తే ఆ సత్యాన్ని మీరు తృణీకారం చేసినట్లే, తృణప్రాయంగా తీసివేసినట్లే. అందుకే కనీసం ఇప్పటికైనా మేల్కోండి, మిమ్మల్ని మీ నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకోండి. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనని సింహగర్జన చేయండి. పరమ ప్రమాణాలు, శాస్త్ర ప్రమాణాలు మీ ముందు కుప్పతెప్పలుగా ఉంచాను కదా. ఇప్పుడు మరో ప్రమాణాన్ని మీకు అందించాను కదా. క్షేత్రజ్ఞ విభాగం 22వ శ్లోకం, ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. మనం ఎవరినైతే పరమాత్మగా భావిస్తున్నామో ఆ పరమాత్ముడే స్వయంగా మీకు గీతోపదేశాన్ని చేసిన ఇంకా మీరు మీ సమర్థతని, మీ అతుల్యమైన సామర్థ్యాన్ని విశ్వసించడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఇప్పటికైనా మేల్కోండి, ఇప్పటికైనా మిమ్మల్ని మీ నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకోండి. దైవం మీకు అన్యంగా బాహ్యంలో లేనేలేరని, సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని అనేక మంది మహనీయులు అనేక తరాలలో అనేక తనువులలో అనేక తరుణాల్లో
మీ ముందుకు వచ్చారని, మీకు ఈ అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని ఉపదేశించారని ఇప్పటికే నేను చెప్తూనే ఉన్నాను కదా. మరి సంత్ కబీర్ దాస్ ఏమన్నారో తెలుసా? ఈ మహిమాన్వితమైన సత్యాన్ని మీకు ఉపదేశిస్తూ, మీరు దైవం కోసం బాహ్యంలో అన్వేషించడాన్ని చూస్తే నాకు కస్తూరి అనే వన్యమృగం గుర్తొస్తున్నది అని ఉపదేశించారు. అనేక మంది మహనీయులు ఇప్పటికే ఈ మహిమాన్వితమైన సత్యాన్ని మానవుడికి ఉపదేశించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళు తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఈ మహిమాన్వితమైన జ్ఞానాన్ని ఉపదేశించారని ఇప్పటికే నేను మీకు విన్నవించుకున్నాను. మీరే దైవం అని చెప్పిన వారిని ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది. అందుకే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని చెప్పడానికి మహనీయులు తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఈ మహిమాన్వితమైన సత్యాన్ని ఉపదేశించడం జరిగింది. ఈ సందర్భంలో మనం సంత్ కబీర్ దాస్ని కూడా ఖచ్చితంగా గుర్తు తెచ్చుకునే తీరాలి. సంత్ కబీర్ దాస్ ఏమన్నారో తెలుసా? దైవం కోసం మీరు బాహ్యంలో అన్వేషిస్తూ సతమతమైపోవటాన్ని చూస్తే, చతికిలి పడిపోవటాన్ని చూస్తే, అలసి సొలిసిపోవటాన్ని చూస్తే నాకు కస్తూరి గుర్తొస్తున్నది. కస్తూరి అంటే ఎవరో తెలుసా? కస్తూరి ఒక వన్యమృగం. ఈ కస్తూరి ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది, క్షణకాలం కూడా తీరిక లేకుండా తిరుగుతూ ఉంటుంది. ఆ కస్తూరిని మనలాంటి వాళ్ళం, నువ్వు ఎందుకంత బిజీగా ఉన్నావు, ఏం సాధించడానికి క్షణం కూడా ఖాళీ లేకుండా, ఊపిరి కూడా పీల్చుకోకుండా పరిగెడుతూనే ఉన్నావు, ఇంతకీ ఏం సాధిద్దామని నువ్వు పరిగెడుతూనే ఉన్నావు అని ప్రశ్నించామనుకోండి, ఏం చెప్తుందో తెలుసా? నేను ఒక అద్భుతమైన సుగంధాన్ని ఆఘ్రాణిస్తున్నాను. ఆ సుగంధం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను వెంటాడుతూనే ఉంది. నేను సముద్ర గర్భంలోకి వెళ్తే సముద్ర గర్భంలో వెంటాడుతుంది. నేను హిమగిరి శిఖరాల మీదకి వెళ్తే హిమగిరి శిఖరాల్లో కూడా ఆ సుగంధాన్ని ఆఘ్రాణిస్తున్నాను. నేను అడవుల్లోకి వెళ్ళిపోతే దట్టమైన అడవుల్లో కూడా ఆ సుగంధాన్ని ఆఘ్రాణిస్తున్నాను. ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని నేను జన్మంతా క్షణం కాలం కూడా తీరిక లేకుండా నిర్విరామంగా అన్వేషిస్తూనే ఉన్నానని సమాధానం చెప్తుంది. కానీ కస్తూరికి తెలియని విషయం ఏంటంటే, తాను ఏ సుగంధం కోసం బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నదో ఆ సుగంధం తన అంతరంగంలోంచి అంతర్గర్భితంగా అభివ్యక్తీకరింపబడుతుంది. తనలోంచి పుట్టుకొస్తున్న సుగంధం తనలోంచి వచ్చిందని తెలియక బాహ్యంలో ఏ రీతిగా అయితే కస్తూరి అలసి సొలసిపోతుందో సరిగ్గా అదే రీతిలో నేటి మానవుడు కూడా తానే దైవం అయ్యుండి దైవం కోసం బాహ్యంలో అన్వేషిస్తూనే ఉన్నాడు. ఇది ఎంత దురదృష్టకరమో అని ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే సంత్ కబీర్ దాస్ మానవ సంతతికి అద్భుతమైన జ్ఞానాన్ని ఉపదేశించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడికి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరించుకుందామా మరి?